బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యులు ఆపరేషన్ చేయగా 7 ఏళ్ల బాబు మృతి చెందాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని టీఎక్స్ హాస్పిటల్ కు 7 ఏళ్ల బాబు కాలుకు వచ్చిన చీమును తొలగించేందుకు పేరెంట్స్ తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. బాలుడికి గుండెపోటు వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి పేరెంట్స్ మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు పేరెంట్స్. వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన బంజారా హిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, కోసం టీఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో నెలగా కూడా వీళ్ళకి హాస్పిటల్లో బాలుడు. సో ఈ ట్రీట్మెంట్ సందర్భంగా కాలుకు సర్జరీ చేస్తే హార్ట్ అటాక్ చెందినట్లుగా కూడా ఇటు వైద్యులు పుట్టినట్లుగా కూడా తెలిసింది. ఆందోళనకు గురైనటువంటి షాక్ గురైనటువంటి తల్లిదండ్రులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వారు పోలీసులకు సమాచారం అందించారు. సో ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కూడా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాలుకు సర్జరీ చేయడంతో గుండెపోటు రావడం ఏంటని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రిని నిలదీసిన పరిస్థితి. సర్జరీ చేసిన వైద్యులు వాళ్ళకు అంటే ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా, సర్జరీ సందర్భంలో ఏమైనా ఇబ్బందులు జరుగుతాయనే అంశాలు జనరల్గా. ఎందుకంటే కాలుకు చీమ వస్తే ట్రీట్మెంట్ చేస్తే సర్జరీ చేసినా కూడా కాలు వరకు అన్ని జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ సర్జరీ చేస్తుంటారు. కానీ మరి ఈ బాలుడి విషయంలో ఏం జరిగిందన్న అంశాలు అనేది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. మరి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ కొడుకు 7 ఏళ్ల బాలుడు మృతి చెందినట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆందోళన చేసిన అనంతరం కూడా వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. బంజారాహిల్స్ పోలీసులు ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉందంటూ కూడా వారు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసుకొని ఇటు బాలుడి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో 5 నెలలుగా కూడా ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే నేపథ్యంలో డాక్టర్లకు బాలుడికి సంబంధించినటువంటి అన్ని అంశాలు సర్జరీ చేసినా కూడా కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు. కానీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అంతా వాళ్ళు సర్జరీ చేసిన తమ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు చెప్పారు. వాళ్ళు 3 రోజుల క్రితం హాస్పిటల్లో డాక్టర్ మేరకే హాస్పిటల్లో డాక్టర్ల కౌన్సిలింగ్ చేసిన అనంతరం కూడా ఇక్కడే అడ్మిట్ చేశారు. 3 రోజుల క్రితం అడ్మిట్ అయితే నిన్న ఆదివారం రోజు హార్ట్ అటాక్ చెప్పడంతో ఒక షాక్ గురైనటువంటి ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి స్థితిలో హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగినట్లు వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో మృతదేహాన్ని ఉస్మాని ఆసుపత్రికి మార్చురికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించనున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఖచ్చితంగా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం. రైట్ సాగర్, థాంక్యూ.